ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆర్కే7 భక్తి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. శివుడు, శివం ఇలా ఈ పదాలు ఎన్నో ఉన్నాయి. అయితే శివుడు గురించి చెప్పడానికి ఎంతో ఉంది. శివుడికి ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఎన్నో చోట్ల ఎన్నో సంబరాలు ఉంటాయి. మరి ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ శివుడి మహిమ గురించి, శివుడి ప్రత్యేకత ఉంది. అయితే మరి శివుడి గురించి ఇక తెలియలేనివి తెలుసుకోండి. సత్వ, తమో, రజగుణాలు అంటని దేవుడు శివుడు. నామస్మరణతో చల్లగా ఉంటాడు మానవుడు. వేదాలలో రుద్రునిగా వ్యవహరించాడు శివుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం వారు శివుడిని ఎక్కువగా కొలిచి పూజలు చేస్తారు. శివుడికి వందే శంభు ఉమాపతిం, వందే పన్నగా భూషణం ఇలా పలు శ్లోకాలతో మహాశివుడిని కొలవడం మహాపుణ్యం. వందే జగత్కారణం, వందే వందే శశిధరం అంటూ ఒక దండం పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది అని ఎందరో భక్తుల నమ్మకం. శివధనస్సు పరమశివుని ఆయుధం. దక్షుని యజ్ఞంని సర్వనాశనం చేశాడు. ఆ తర్వాత ఈ శివధనస్సు కోసం దేవతలు వెళ్లి ఈ శివధనస్సుని అడిగారు. మిథిలా రాజు అయిన దేవరాతుడికి ఈ శివధనస్సుని ఇచ్చేశారు. దానిని ఇచ్చేసిన తర్వాత దానిని పినాకము అని పిలవడం జరగనుంది. ఇది మాత్రమే కాకుండా బాల్యంలో సీతాదేవితోటి వారితో ఆడుకుంటుండగా ఆట మధ్యలో శివధనస్సుని తీసి పెట్టడం జరుగుతుంది. ఇది గమనించిన తండ్రి శివధనస్సు విరిచే రాజుకే సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే స్వయంవరం పెడతాడు. ఇలా రాముడు విరిచి సీతని సొంతం చేసుకుంటాడు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే7 భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్.